హలో గైస్, నేను శ్రీనివాస్ రెడ్డి. ఇదైతే ఎంజీ హెక్టార్ పెట్రోల్ డీసీటీ టాప్ అండ్ వేరియంట్ అంటే షార్ప్. దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి: స్టైల్, సూపర్, షార్ప్ అని. నేను దీని ప్రైజెస్ మీకు లాస్ట్లో చెప్తాను. ముందు అయితే దీని ఫ్రంట్ స్ప్లిట్ గ్రిల్ ఉంటుంది. దీంట్లో అయితే 360 డిగ్రీ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుంది దీంట్లో. స్ప్లిట్ గ్రిల్ ఇదైతే. దీంట్లో అయితే ఫ్రంట్ రియర్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఉంటాయి, హెడ్ ల్యాంప్ వాషర్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఇంకా రెయిన్ సెన్సింగ్ వైపర్స్, కెమెరా అయితే ఎక్కడ ప్లే చేశారో చూపిస్తాను, చూడండి. ఇంకా దీని హెడ్ ల్యాంప్స్ అయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. డిఆర్ఎల్స్ అయితే డ్యూయల్ ఫంక్షనల్ డిఆర్ఎల్స్, అంటే టర్న్ ఇండికేటర్స్ లాగా కూడా ఇవే వర్క్ అవుతాయి. స్వైప్ అప్ అవి కూడా ఇంటిగ్రేటెడ్ హెడ్ ల్యాంప్స్ ఇవైతే. హెడ్ ల్యాంప్ చుట్టూ మళ్ళీ క్రోమ్ ఫినిష్. ఇంకా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉంటాయి దీంట్లో అయితే, చూపిస్తాను చూడండి. స్కిడ్ ప్లేట్స్. ఇంకా దీని టైర్ సైజ్ వచ్చేసి 215/55 R18. ఇవైతే అల్లాయ్ వీల్స్ డిజైన్ కొంచెం ఇంకా బెటర్ ఉంటే బాగుంటుండే. ఇప్పుడు కూడా బాగున్నాయి. ఫ్రంట్ రియర్ డిస్క్ బ్రేక్సే. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మ్యాక్ వెర్షన్ షర్ట్ విత్ స్టెబిలైజర్ బార్ ఇవైతే. ఇంకా ఓఆర్ఎమ్స్ మాత్రం బాడీ కలర్డ్ ఓఆర్ఎమ్స్ ఉంటాయి. టాప్ అండ్ వేరియంట్ అయినా బాడీ కలర్డ్ పైనే సైడ్ ఇండికేటర్స్ కూడా ప్లే చేశారు. ఇంకా రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. రిక్వెస్ట్ సెన్సార్ అలాగే డోర్ హ్యాండిల్స్ పైన మీకు లైట్ క్రోమ్తో ఉంటుంది. ఇంకా దీని డైమెన్షన్స్ అయితే 4655 mm లెంత్, విడ్త్ 1835, హైట్ 1760. ఇంకా రియర్ టైర్ సైజ్ కూడా సేమ్. రియర్ కూడా డిస్కే ఉంటుంది. రియర్ సస్పెన్షన్ అయితే ఎలికల్ స్ప్రింగ్ టార్షన్ బ్రేమ్. ఇంకా బ్యాక్ సైడ్ ప్రొఫైల్ అయితే ఇట్లా ఉంటుంది. ఇంటర్నెట్ సైడ్ బ్యాడ్జింగ్ అని, టెయిల్ ల్యాంప్స్ ఎల్ఈడి ఇవైతే. దీంట్లో ఎక్కడైనా ఎల్ఈడి ఉంటాయి. ఇంకా వైపర్స్, వాషర్, డీఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, యాంటీనా, రూఫ్ రైల్స్, పానోరమిక్ సన్ రూఫ్, బ్యాక్ కెమెరా, బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్. ఇంటర్నెట్ ఇన్సైడ్ అంటే లోపల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి మ్యాప్స్ అయినా ఇంకా ఉంటాయి, సాంగ్స్ అయినా ఏవైనా దానికి గానా యాప్ సాంగ్స్ అవి అయితే. ఇంకా స్పేర్ వీల్ అయితే కింద ప్లేస్ చేసిర్రు. ఎగ్జాస్ట్ మాత్రం ఫేక్ ఎగ్జాస్ట్ ఉంటుంది రైట్ సైడ్లో. ఇంకా నేను ఇది అయితే పవర్ టెయిల్ గేట్, రిమోట్ టెయిల్ గేట్ కూడా అయితే అదే చూడండి. దాన్ని ప్రెస్ చేస్తే అదే ఓపెన్ అవుతుంది. ఇంకా దీని బూట్ స్పేస్ వచ్చేసి 587 లీటర్స్ బూట్ స్పేసు. ల్యాంప్ ఉంటుంది ఒకటి, ఎల్ఈడి ల్యాంప్ ఒకటి, స్పేసు ఇనఫ్ స్పేస్. అయితే చాలా ఎక్కువ స్పేసు, చాలా రియల్ లైఫ్లో చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా దీని కింద అయితే ఇంకా మీకు స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. స్టోరేజ్ స్పేస్, టూల్ కిట్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఇవి అయితే ఉంటాయి. ఇంకా దీని హైట్ 1760 mm, వీల్ బేస్ 2750 mm. ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 192 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇదైతే. ఇంకా దీన్ని టెయిల్ గేట్ క్లోజ్ చేయాలంటే జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, అదే క్లోజ్ అవుతుంది. ఇదైతే ఇంకా వాయిస్ కమాండ్స్ ఉంటాయి దీంట్లో, 100+ వాయిస్ కమాండ్స్ ఉంటాయి. దీని ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 60 లీటర్స్ కెపాసిటీ దీంట్లో. ఇదైతే పెట్రోల్ డీసీటీ. అయితే 1.5 లీటర్ ఇంజన్, పవర్ 141 bhp, టార్క్ 250 Nm టార్క్ ప్రొవైడ్ చేస్తుంది. ఇట్లా దీంట్లో ఆటోమేటిక్ అయినా దీంట్లో 6 గేర్స్ ఉంటాయి. ఇంకా దీన్ని ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇంటీరియర్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఇంటీరియర్ మాత్రం మొత్తం బేజ్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మొత్తం బ్లాక్ అంటే బేజ్ కొంచెం బాగుంటుంది, అంటే ఖరాబ్ అవుతుందిలే కానీ సూపర్ ఉంటుంది. ఇంకా దీనైతే ఇన్ఫినిటీ స్పీకర్స్ ఉంటాయి దీంట్లో. 8 స్పీకర్స్ ఉంటాయి, అంటే 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్, పవర్ విండో కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ ఉంటుంది దీంట్లో. 8 కలర్స్, 10 కలర్స్ యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. సీట్ అడ్జస్టబుల్, అంటే బ్యాక్ సైడ్ ఇటర్కి అయితే ఏమి ఉండదు. ఇంకా సీట్ బెల్ట్ అయితే అడ్జస్టబుల్ ఏమి ఉండదు బ్యాక్ సైడ్. ఫ్రంట్ అయితే ఉంటుంది. రూఫ్ ల్యాంప్, గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ ఉంటుంది. ఇంకా ఆల్ 4 హెడ్ రెస్ట్ అవైలబుల్ ఉంటుంది. రియర్ ఏసీ మాత్రం ఇక్కడ కిందనే ప్రొవైడ్ చేశారు. ఏసీ వెంట్స్ బాగున్నాయి, డిజైన్ మాత్రం. ఇంకా కింద స్టోరేజ్ ఉంటుంది, 12 volt సాకెట్ ఒకటి ఉంటుంది. ఇంకా దీంట్లో బేసిక్ మోడల్ స్టైల్ వచ్చేసి 12.89 lakhs, షార్ప్కి వచ్చేసి 18.09. ఇదైతే ఎక్స్యూర్. ఇంకా వెంటిలేటెడ్ సీట్స్, ఇంకా ఫ్లాట్ సర్ఫేస్ మాత్రం ఫ్లాట్ ఉంటుంది. మీ కార్ మాత్రం చాలా చాలా పొడి ఉంటుంది. దీంట్లో లంబర్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా వెంటిలేటెడ్ సీట్స్ ఇవైతే. ఇంకా సేమ్ అటు సైడ్ కూడా గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ ప్లస్ లైట్. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, బ్యాక్ 2, ఫ్రంట్ 4 ఉంటాయి. ఆల్ 5 హెడ్ రెస్ట్ అవైలబుల్ ఉంటాయి. సెంటర్ 3 మెంబర్స్ అయితే చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు దీంట్లో. అస్సలు స్పేస్ అయితే అడ్జస్ట్ అయితే ఏముండదు. వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి ఇట్లా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ డాష్ బోర్డ్ మాత్రం లుక్ చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్రంట్ నుంచి చూస్తే, బ్యాక్ నుండి.
మీకు సూపర్ వేరియంట్ అయితే 13.88 lakhs, ఇదైతే బెస్ట్ వేరియంట్. ఇంకా క్రేటా సెల్టోస్ బదులు ఇది తీసుకోవచ్చు, వాటికి వెయిటింగ్ పీరియడ్ కూడా చాలా ఉంది. హైదరాబాద్లో మాత్రం ఇంకో 2 MG షోరూమ్స్ పెడుతున్నారు. ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే ఇట్లా చాలా ప్రీమియంగా ఉంటుంది. ఫ్రంట్ డోర్కి అయితే క్రోమ్ డోర్ ఓపెనర్, హ్యాండిల్, ఇంకా ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్, లాక్, అన్లాక్, ఇంకా చైల్డ్ లాక్ బటన్, ఇంకా ఆల్ 4 పవర్ విండోస్ అయితే యాంటీ పించే ఉంటాయి. ఇంకా మ్యాగజైన్ హోల్డర్, బాటిల్ హోల్డర్ ఉంటాయి. ఇంకా డ్రైవర్ సీట్ అడ్జస్టబుల్ మాత్రం పవర్ అడ్జస్టబుల్ ఉంటుంది, 6-way అడ్జస్టబుల్ ఉంటుంది. ఇంకా బ్రేక్, యాక్సిలరేటర్, క్లచ్ అయితే ఉంటుంది. ఇదైతే DCT. ఇదైతే ఫ్రంట్ హుడ్ ఓపెన్ చేయడానికి, ఇంకా స్టోరేజ్ స్పేస్ లైట్ ఉంటుంది. ఇంకా హ్యాండిల్ MID మాత్రం చాలా బాగుంటుంది. MIDలో ambient లైటింగ్ హైలైట్ ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కాల్ యాక్సెప్ట్, కాల్ డిక్లైన్ ఇవైతే ఉంటాయి. ఇంకా ఇవైతే హెడ్ ల్యాంప్ కంట్రోల్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్సే దీంట్లో అయితే. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్ ఉంటాయి. ఇంకా MID మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అసలు మైండ్ బాగ్లింగ్ అనొచ్చు. ఇంకా ఇంటీరియర్ దీంట్లో అయితే టాకోమీటర్, మల్టీ ట్రిప్ మీటర్, లేదా డిజిటల్ క్లాక్, ఓడోమీటర్ దీంట్లో ఇవైతే ఉంటాయి. మీకు లో ఫ్యూయల్ వార్మింగ్, లో ఫ్యూయల్ అలర్ట్, డిస్టెన్స్ టు ఎంటీ, ఇవన్నీ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి దీంట్లో. ఇంకా MID మాత్రం 10.39 inch MID. దీంట్లో 100+ వాయిస్ కమాండ్స్ ఉంటాయి. ఇంకా ఇంగ్లీష్ అయితే 35+ వాయిస్ కమాండ్స్. అంటే ఇంగ్లీష్ అంటే నాకు ఇప్పుడు తెలియదు. మ్యాప్స్ అంటే ఇంటర్నెట్ ఇన్సైడ్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, దీంట్లోనే ఇంకా యాప్స్ కూడా ఉంటాయి, గానా యాప్, ఇంకా చాలా ఉంటాయి. మీకు కావాలంటే సపరేట్. ఇదైతే ట్రాక్షన్ కంట్రోల్ బటన్. ఇంకా ఇదైతే మొత్తం పియానో బ్లాక్ ఫినిష్తో ఫినిష్ చేసిన. ఇదైతే DCT కాబట్టి ఇలా ఉంటుంది, చూస్తాను చూడండి. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది దీంట్లో. ఇంకా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. ఇదైతే ఐడిల్ స్టాప్ స్టార్ట్, పార్కింగ్, ఇంకా 360-degree కెమెరా, 2 కప్ హోల్డర్స్లో మళ్ళీ లైటింగ్, సెంటర్ ఆర్మ్రెస్ట్ కింద స్టోరేజ్ కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో మీకు MIDలో మీకు టైర్ ప్రెషర్ మానిటర్ కూడా చూపిస్తుంది. ఇంకా ఆటో డిమ్మింగ్ IRVM. ఇంకా డ్రైవర్ సైడ్ అయితే వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ కూడా ఉంటుంది. డ్రైవర్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. ఇంకా ఇవైతే సన్ రూఫ్ కంట్రోల్స్, లైటింగ్, ఇంకా లైట్ కంట్రోల్స్. ఇవైతే సన్ రూఫ్ ఓపెన్ చేసే ఉంది, నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదైతే సన్ గ్లాస్ హోల్డర్. డ్రైవర్ సైడ్ కూడా సేమ్ వ్యానిటీ మిర్రర్ విత్ లైట్ ఉంటుంది. ఇంకా గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్, డ్రైవర్ సైడ్ సేమ్. ఈ సన్ రూఫ్ అయితే ఓపెన్ క్లోజ్ చేస్తాను చూడండి, ఇది క్లోజ్ అవ్వట్లేదు. నేను తర్వాత మళ్ళీ చేసి చూపిస్తాను వీడియో మళ్ళీ కావాలంటే. ఇక్కడ ఫ్రంట్ అయితే సీట్ బెల్ట్ అడ్జస్టబుల్ ఉంటాయి. సేమ్ డ్రైవర్ సైడ్ కూడా డ్రైవర్ పవర్ విండో, స్పీకర్, గ్లో బాక్స్ మాత్రం కూల్డ్ గ్లో బాక్స్. ఏదైతే ఇనఫ్ స్టోరేజ్ ఉంటుంది. మీకు క్రేటాలో అయితే వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంటుంది. దీంట్లో అయితే వెయిటింగ్ పీరియడ్ లేదు, వెహికల్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ మంత్లో డెలివరీ కావాలన్నా మీకు వస్తుంది. క్రేటా అయితే 4 months వెయిటింగ్ పీరియడ్. క్రేటా అయినా, సెల్టోస్ అయినా, వెన్యూ అయినా, వెన్యూ కాదనుకుంటా, 7-8. ఇంకా టచ్ స్క్రీన్లో చూడండి, మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇవన్నీ బేసిక్ ఫీచర్సే. ఇవి చిన్న చిన్న కలర్లు అయినా ఉంటాయి, దీంట్లో ఉండవు. ఇంకా ఈ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్. ఇంకా దీంట్లో సేఫ్టీ వచ్చేసి ABS విత్ EBD, సెంట్రల్ లాకింగ్, బ్రేక్ అసిస్ట్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థెఫ్ట్ అలారం, 6 ఎయిర్ బ్యాగ్, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్ వార్నింగ్, సైడ్ ఇంపాక్ట్ బీమ్స్, ఫ్రంట్ ఇంపాక్ట్ బీమ్స్, ట్రాక్షన్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, ఇంజన్ చెక్, ఆటో హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్స్, ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్, యాంటీ థెఫ్ట్ డివైస్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్స్, ప్రిటెన్షనర్స్, జియో ఫెన్స్ అలర్ట్, హిల్ అసిస్ట్, ఇంపాక్ట్ సెన్సింగ్, ఆటో డోర్ అన్లాక్, 360-degree కెమెరా. దీంట్లో అయితే ఇవి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉంటాయి. ఇంకా దీంట్లో రియల్ టైమ్ ట్రాకింగ్ ఉంటుంది, ఫైండ్ మై కార్, నావిగేషన్ సిస్టమ్, 60/40 స్ప్లిట్, ఇంకా ఆల్ విండోస్ డౌన్ బై రిమోట్లో కంట్రోల్స్ కూడా ఉంటాయి. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.